హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ HTML అండ్ CSS. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. అండ్ ఆల్సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే టాపిక్స్ నోట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. అర్జెంట్గా రెండింటిలో జాయిన్ అయిపోండి. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్ని మనకి క్లియర్గానే అర్థమైంది కదా. అండ్ ఆల్సో నిన్న మనం దేని గురించి, పొజిషనింగ్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుందామని చెప్పాను. ఇవాళ వీడియోలో మనం పొజిషనింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు పొజిషనింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూసేద్దాం భయ్య. నోట్స్లోకి వెళ్తే పొజిషనింగ్ ఎలిమెంట్స్లో మనకి అబ్సల్యూట్, రిలేటివ్, స్టాటిక్, ఫిక్స్డ్ అండ్ ఆల్సో స్టిక్కీ అని చెప్పి ఇవి మనకి పొజిషనింగ్ ఎలిమెంట్స్. ఒక్కొక్కటి దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ పొజిషన్ నార్మల్లీ అకార్డింగ్ టు ద డాక్యుమెంట్ ఫ్లో. అంటే ఏంటంటే నువ్వు ఏదైతే తీసుకున్నావో అది నీకు అలానే ఉంటుంది. నువ్వు ఎన్ని చేంజెస్ చేసినా సరే నువ్వు తీసుకున్న డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఇది ఎగ్జాంపుల్ గా డిఫాల్ట్ వాల్యూ నువ్వు ఏదైతే తీసుకున్నావో అది నీకు అలానే ఉంటుంది. ఏం చేంజెస్ అనేవి ఉండవు. ఇదే మనం ప్రాక్టికల్ గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళగానే ఇక్కడ నువ్వు day 1 అనే దాంట్లో కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేయి. day 4 అని చెప్పి క్రియేట్ చేయి. ఇక్కడ నాకు day 4 అనేది day 2 లో ఓపెన్ అయిపోయింది. నేను దీన్ని కిందకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు day 4 అనేది సపరేట్ గా ఫోల్డర్ వచ్చింది. ఇందులో నేను న్యూ ఫైల్ అని చెప్పి day4.html అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశా. సేమ్ అలాగే మరి మనం CSS కూడా చేయాలి కదా. ఇప్పుడు నువ్వు day4.html అనేది ఒక పేజ్ అండ్ ఆల్సో day4.css అని చెప్పి ఒక పేజ్ అనేది క్రియేట్ చేసావు. ఇప్పుడు నువ్వు day4.html లో నువ్వు షిఫ్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేటరీ మార్క్ నొక్కగానే నీకు HTML స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. మరి ఇప్పుడు నువ్వు HTML ని CSS లింక్ చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తావు, టైటిల్ కింద లింక్ అని టైప్ చేసి క్లోజ్ చేసి, లింక్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని మీకు చెప్పాను. ఇప్పుడు REL అంటే రిలేషన్లో స్టైల్ షీట్ అని చెప్పి ఇస్తావు. ఇచ్చిన తర్వాత నువ్వు CSS ని కనెక్ట్ చేయాలంటే HREF అని నొక్కుతావు. డే అని కొట్టగానే day4.css అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నీకు HTML పేజ్ అండ్ ఆల్సో CSS పేజ్ అనేది నీకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను బాడీలో div అనే ట్యాగ్ తీసుకుని దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి తీసుకుంటా. సేమ్ ఇలానే ఇది కాపీ చేసి 4 డివిజన్స్ కింద నేను పేస్ట్ చేస్తున్నా. ఇందులో ఏం చేద్దాం, తిన్నారా అని చెప్పి తీసుకుంటా. నెక్స్ట్ 3rd డివిజన్లోకి వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పి పెట్టా. నెక్స్ట్ 4th డివిజన్లోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి అని చెప్పి ఇచ్చాను ఇక్కడ నేను. సో ఓకేనా. ఇప్పుడు నేను వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ కింద మనకి గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ గో లైవ్ అనే ఆప్షన్లోకి క్లిక్ చేస్తే నీకు వెబ్ పేజ్ అనేది రౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. సో నేను దీనికి స్టైలింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని స్టైలింగ్ అనేది చేయాలి కదా. స్టైలింగ్ అనేది చేయాలంటే day4.cssలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏమి ఇద్దాం, ఫస్ట్ డివిజన్లో క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి స్టైలింగ్ చేయాలంటే. ఇక్కడ నేను బాక్స్ అని చెప్పి డబ్బా 1 అని చెప్పిస్తాం. సేమ్ నేను ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసి ఈ సెకండ్ డివ్లో కూడా పేస్ట్ చేస్తా. బట్ నేను ఇక్కడ day 2లో కూడా నేను ఇక్కడ సేమ్ అదే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ డబ్బా 2 అని చెప్పి పెట్టా. day 3కి వచ్చేసరికి సేమ్ అదే 3 అని చెప్పి పెట్టి మార్చి నెక్స్ట్ సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. స్టైలింగ్ అనేది ఇవ్వాలంటే నీకు ఫస్ట్ ఈ బాక్స్ అనే దాన్ని కాపీ పేస్ట్ చేసి ఇందులో పెడతా. బాక్స్ అనేది పెట్టుకుని ఇక్కడ నేను ఏం చేస్తా, హైట్ అనేది సపోజ్ నేను ఒక 150 పిక్సెల్స్ తీసుకుంటా, విడ్త్ అనేది ఒక 150 పిక్సెల్స్ తీసుకుంటా. సేమ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ వచ్చి నేను ఒక 5 పిక్సెల్స్ అనేది తీసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ బార్డర్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నా. ఆ బార్డర్ అనేది నేను సపోజ్ ఇక్కడ 4 పిక్సెల్స్ తీసుకుని దీన్ని సాలిడ్ అని ఇచ్చుకుని రెడ్ అనేది ఇస్తా. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూసేద్దాం. ఓకే, ఇది ఎందుకు రాలేదు చూద్దాం. ఇది ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ క్లాస్ అనేది తీసుకున్నాం కదా స్టైలింగ్కి. సో నేను అక్కడ డాట్ అనేది ఇచ్చుకోవాలి, బట్ మనం డాట్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు అవుతుందో లేదో చూద్దాం. ఇదిగోండి మనకి బాక్సెస్ అనేది మనం తీసుకున్న డేటాకి నేను బార్డర్ అనేది యాడ్ చేస్తాను. సో నాకు ఇది వెర్టికల్ షేప్లో ఉంది, బట్ నేను దీన్ని హారిజంటల్ షేప్లో చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒక కీవర్డ్ అనేది ఉంటుంది, డిస్ప్లే అని చెప్పి తీసుకుని ఇన్లైన్ డిస్ప్లే అని చెప్పి తీసుకున్న తర్వాత మనకి ఇన్లైన్ బ్లాక్ అనేది ఉంటుంది. ఈ ఇన్లైన్ బ్లాక్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే వెర్టికల్గా ఉన్న డేటాని మనకి ఇదిగోండి హారిజంటల్ వేలో వచ్చింది. సో మనం దీన్ని ఇన్లైన్ డేటా అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు స్టాటిక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం.
విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిన తర్వాత HTMLలోకి వెళ్ళి నేను ఇక్కడ సపోజ్ నేను థర్డ్ డేటాని నేను మార్చాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డాట్ ఇది పెట్టి ఇక్కడ నేను పొజిషనింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. పొజిషనింగ్లో నేను స్టాటిక్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. స్టాటిక్ ఇవ్వగానే ఇక్కడ నీకు అవుట్పుట్ వస్తే చూడండి, నీకు ఏం మారదు. నువ్వు తీసుకున్న డేటా నీకు అలానే ఉంటుంది. నేను థర్డ్ బాక్స్ అనేది తీసుకున్నా. థర్డ్ బాక్స్ నేను ఏదైతే తీసుకున్నానో నాకు అదేం చేంజ్ అవ్వాలి, అలానే ఉందన్నమాట. మనం దాన్ని స్టాటిక్ అని అంటాం. ఇదే ప్లేస్లో నేను డాట్ సెకండ్ బాక్స్ తీసుకుంటా. సెకండ్ బాక్స్ తీసుకుని నేను ఇదే పొజిషనింగ్ ఇచ్చుకుని రిలేటివ్ అని చెప్పి ఇచ్చుకుంటా. దీనికి నేను టాప్ వచ్చేసి 20 పిక్సెల్స్ ఇచ్చుకుంటే ఇక్కడ నీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. క్రోమ్ పేజ్లోకి వెళ్తే చూసారా, సెకండ్ బాక్స్ అనేది నీకు 20 పిక్సెల్స్ దిగింది పైన. నీకు టాప్లో నీకు 20 పిక్సెల్స్ గ్యాప్ వచ్చి ఆ బాక్స్ అనేది నీకు కిందకి దిగింది. ఇదే మనకి రిలేటివ్ అనేది ఏం చేస్తుంది అంటే నువ్వు తీసుకున్న డేటాని చేంజ్ చేస్తుంది. నువ్వు ఏదైతే తీసుకున్నావు పర్టికులర్గా ఆ డేటాకి మాత్రమే చేంజబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సెకండ్ బాక్స్ తీసుకున్నా కాబట్టి సెకండ్ బాక్స్ మాత్రమే నేను టాప్ అనేది 20 పిక్సెల్స్ తీసుకున్నా. అప్పుడు నాకు పైన స్పేసింగ్ అనేది నాకు 20 పిక్సెల్స్ అని వచ్చింది అనమాట. ఇప్పుడు నేను సపోజ్ ఇదే ప్లేస్లో నీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం నేను లెఫ్ట్ కూడా తీద్దాం. లెఫ్ట్లో నేను 30 పిక్సెల్స్ తీసుకుంటే చూసారా, సెకండ్ బాక్స్ అనేది నీకు లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. సో అప్పుడు నీకు క్లియర్గా అర్థమైంది కదా ఏంటి నువ్వు ఏదైతే తీసుకున్నావో దానికి మాత్రమే చేంజబుల్ అనమాట రిలేటివ్. వేరేజ్ నీకు అబ్సల్యూట్లో చూద్దాం. ఈ రిలేటివ్ తీసేసి అబ్సల్యూట్ అని చెప్పి పెట్టండి. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. చూసారా, ఇదేమైంది, నువ్వు సెకండ్ బాక్స్ అనేది నీకు ఫస్ట్ బాక్స్ మీదకి వచ్చింది. ఎందుకంటే దీని డెఫినేషన్ చూస్తే నీకు క్లియర్గా అర్థం అవుతుంది. అబ్సల్యూట్లో చూడండి, పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ పొజిషన్ యాన్సిస్టర్. అంటే ఏంటంటే నువ్వు మెయిన్ బాడీలో తీసుకున్నావు కదా నీ డేటా మొత్తాన్ని, ఇదిగోండి బాడీలో తీసుకున్నావు కదా, అప్పుడు ఇదేం చేస్తుంది అబ్సల్యూట్ అనేది నీ ఫస్ట్ అంటే బాడీ ఫస్ట్లో నీకు ఆ డేటా మొత్తాన్ని మూవ్ చేసేస్తుంది అనమాట అబ్సల్యూట్ అంటే. ఇందాక మనం రిలేటివ్ అంటే ఏం తీసుకున్నాం, నువ్వు ఏదైతే చేంజ్ చేసుకున్నావు అదే మారింది. బట్ నీకు అబ్సల్యూట్లో చూడండి ఫస్ట్ బాడీలోకి నీకు వచ్చేసింది. సో నీకు అదే అబ్సల్యూట్కి రిలేటివ్కి డిఫరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టిక్కీ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నేను పొజిషన్స్లో అబ్సల్యూట్ అనేది రిమూవ్ చేసేసి ఇక్కడ నేను స్టిక్కీ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పైన ఉన్న పొజిషన్లో స్టిక్కీ కాపీ చేసి నేను కింద సెకండ్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నీకు ఎలాగ క్లియర్గా అర్థం అవుతుంది చూడండి. ఇప్పుడు నేను స్క్రీన్ అనేది పైకి స్క్రోల్ చేసినప్పుడు చూసారా సెకండ్ బాక్స్ అనేది అలానే ఉంది. ఎందుకు, నేను సెకండ్ బాక్స్ని స్టిక్కీ అని చెప్పి చేసా. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు స్క్రోల్ చేసినప్పుడు నువ్వు ఏదైతే స్టిక్కీ అని చెప్పి పొజిషన్ ఇచ్చుకున్నావో అది అలానే స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట పేజ్కి, మిగతావన్నీ మూవ్ అవుతాయి. చూసారా, దీని డెఫినేషన్ కూడా చూద్దాం. స్టిక్కీ అంటే ఏంటంటే యాక్ట్స్ లైక్ రిలేటివ్ బట్ స్టిక్స్ టు ఏ స్పెసిఫైడ్ పొజిషన్ వెన్ స్క్రోలింగ్. నువ్వు స్క్రోల్ చేసినప్పుడు పర్టికులర్గా ఆ పొజిషన్కే స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. సేమ్ ఇలానే స్టాటిక్ అంటే ఏంటో చూసాం, రిలేటివ్ అబ్సల్యూట్ చూసాం. ఫిక్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఫిక్స్డ్ అంటే కూడా ఇక్కడ నువ్వు పొజిషన్స్లో ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత నేను దీన్ని రిమూవ్ చేసి బాటమ్ అని పెట్టి 30 పిక్సెల్స్ అని చెప్పి ఇచ్చుకుంటా. అండ్ ఆల్సో మార్జిన్ లెఫ్ట్ని నేను ఇద్దాం అనుకుంటున్నా. ఒక 1000 పిక్సెల్స్, ఒక 800 పిక్సెల్స్ని ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నీకు చూద్దాం. ఇదిగోండి నీకు సెకండ్ బాక్స్ అనేది కార్నర్కి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు స్క్రోల్ చేసినా సరే ఇది అసలు మూవ్ అవ్వదు. ఇదిగోండి పైకి స్క్రోల్ చేస్తున్నట్టు చూసారా, పైన 3 బాక్సెస్ మూవ్ అవుతున్నాయి కానీ ఇది మూవ్ అవ్వట్లా. దీన్ని మనం ఇంకొంచెం లెఫ్ట్కి మారుద్దాం. అంటే నేను దీన్ని 1000 చేస్తా. మార్జిన్ లెఫ్ట్ 1000 పెట్టాను అనుకోండి, ఇదిగోండి కార్నర్కి వచ్చింది. ఇది మనకి ఫిక్స్డ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్తే నీకు కింద లోగో అనేది కనిపిస్తుంది. ఆ లోగోస్ అనేవి నీ కార్నర్లో ఉంటాయి కదా. నువ్వు వెబ్సైట్ అనేది మూవ్ చేసినా సరే నీకు ఆ లోగో అలానే ఉంటుంది. దానికే మనం ఫిక్స్డ్ పొజిషనింగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇవి మనకి పొజిషనింగ్ ఎలిమెంట్స్ నీకు ఏమేమి ఉన్నాయి, అబ్సల్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్టాటిక్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అంటే ఏంటి, స్టిక్కీ అంటే ఏంటో మనం ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డే 4లోకి వచ్చేసరికి సెమాంటిక్ HTML. అసలు నీకు సెమాంటిక్ HTML అంటే ఏంటంటే నువ్వు వెబ్ పేజ్ క్రియేట్ చేసుకుంటావు కదా, ఆ వెబ్ పేజ్ అనేది నీకు మీనింగ్ఫుల్ స్ట్రక్చర్డ్ వేలో ఉండడానికి మనం సెమాంటిక్ అనేది యూజ్ చేస్తాం. నీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి అండ్ ఆల్సో చూసినప్పుడు క్లియర్ కట్గా అర్థం అవడానికి అండ్ ఆల్సో చదవడానికి మనం సెమాంటిక్ HTML అనేది యూజ్ చేస్తాం. అందులోనే మనకి ఇంపార్టెంట్ సెమాంటిక్ ఎలిమెంట్స్ అని చెప్పి ఉంటాయి. అందులో ఫస్ట్లీ హెడర్, నావ్ అంటే నావ్ బార్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్ అని చెప్పి ఉంటాయి. ఇవి మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం నావ్ బార్ అనేది ఎలా ప్రాక్టికల్గా వర్క్ అవుతుందో చూసేద్దాం భయం. ఫస్ట్లీ మనం ఇక్కడ డే 4 అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. మనం నావ్ బార్కి, హెడర్కి, ఫూటర్కి, ఆర్టికల్కి అండ్ ఆల్సో సెక్షన్కి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి మనం డిస్కస్ చేసుకుందాం. అప్పుడు ఇక్కడ నువ్వు డే 5 అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి. ఇది నాకు డే 4లో ఉంది కదా, నేను కిందకి డ్రాగ్ చేస్తా. కిందకి డ్రాగ్ చేసి నేను ఇక్కడ మూవ్ అని చెప్పి నొక్కుతా. సో నాకు ఇక్కడ డే 5 అనేది సపరేట్గా ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లో నేను ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. సో day5.html అని చెప్పి క్రియేట్ చేస్తా. మరి HTML క్రియేట్ చేసినప్పుడు మనం CSS ఫైల్ అనేది కూడా క్రియేట్ చేయాలి కాబట్టి day5.css అని చెప్పి CSS ఫైల్ని కూడా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ నేను చెప్పినట్టు Shift+
ఎక్స్ప్లెనేటరీ మార్క్ నొక్కగానే ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే నీకు ఇక్కడ HTML స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు CSSని లింక్ చేయాలంటే నేను చెప్పా కదా, లింక్ అనే ట్యాగ్ని యూస్ చేసి దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ REL రిలేషన్ అని చెప్పి టైప్ చేసి స్టైల్ షీట్ నెక్స్ట్ మళ్ళీ HREF అని చెప్పి టైప్ చేసి లింక్ చేస్తావు. దేన్ని లింక్ చేస్తావు? CSSని లింక్ చేస్తావు. అప్పుడు ఏం చేయాలి? day5.cssని నువ్వు లింక్ చేస్తావు. ఇక్కడ నేను బాడీ మధ్యలో నేను ఏదైతే తీసుకోవాలనుకుంటున్నానో అది తీసుకుంటాను అనమాట. ఇక్కడ నేను బాడీ మధ్యలో హెడర్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాను. హెడర్ అనే ట్యాగ్ని యూస్ చేసి, హెడర్ అనేది కూడా మనకి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. హెడర్ అనే ట్యాగ్ని యూస్ చేస్తా. సారీ, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు, మనకి హెడర్ అనే ట్యాగ్ని యూస్ చేస్తా. చేసి దీని మధ్యలో నేను ఇంకొక డివ్ అని చెప్పి ఇచ్చుకుంటా. డివ్ ఇచ్చుకుని ఇక్కడ నేను ఏం రాస్తానంటే పోర్ట్ఫోలియో అని చెప్పి రాస్తా. పోర్ట్ఫోలియో అని చెప్పి ఊరికే నాకు నచ్చిన హెడ్డింగ్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకున్నా. ఈ హెడ్డింగ్లో నేను మనకి nav బార్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. nav బార్ అనేది క్రియేట్ చేయాలంటే నీకు nav అనే ట్యాగ్ ఉంటుంది. ఇదిగోండి, nav అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తే నీకు ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. అది మనం క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను లిస్ట్ అనేవి ఇద్దాం అనుకుంటున్నా. లిస్ట్ అనేవి ఇవ్వాలంటే ఏమి ఇస్తాం? ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆల్సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అని రెండు ఉంటాయి. అందులో నేను ఇక్కడ UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నా. వీటి మధ్యలో లిస్ట్ అనేవి రాద్దాం అనుకుంటున్నా. లిస్ట్ అంటే తీసుకోవాలంటే ఏం చేస్తాం? LI అని చెప్పి తీసుకుంటాం. దీన్ని నేను క్లోజ్ చేస్తా. దీని మధ్యలో నాకు నచ్చింది హోమ్ అని చెప్పి రాద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇక్కడ నేను హోమ్లో సెకండ్ దాంట్లో అబౌట్ అని రాస్తా. అబౌట్ అని రాసి థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అని రాస్తా. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లోకి వచ్చేసరికి స్కిల్స్ అని యాడ్ చేస్తా. ఫిఫ్త్ దాంట్లోకి వచ్చేసరికి కాంటాక్ట్ అని యాడ్ చేద్దాం. ఓకేనా, కాంటాక్ట్ అని యాడ్ చేస్తా. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ నాకు ఆల్రెడీ గో లైవ్ సర్వర్ ఆన్ అయిపోయింది. ఇక్కడ నేను గో లైవ్ అనేది యాడ్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి, మనం ఏమి ఇచ్చుకున్నాం? డివ్ అనే ట్యాగ్లో పోర్ట్ఫోలియో అని చెప్పి తీసుకుని అందులోనే మనం nav బార్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం లిస్ట్ అనేవి యాడ్ చేసాం, ఏదైతే తీసుకోవాలనుకున్నామో అది. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ అనేది యాడ్ చేయాలి. అంటే ఏంటి? nav బార్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. nav బార్ అనేది రావాలంటే స్టైలింగ్ అనేది యాడ్ చేయాలంటే నువ్వు క్లాసెస్ తీసుకోవాలి కదా. అప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దాం? క్లాస్ అని చెప్పి నేను ఇక్కడ nav బార్ అని చెప్పి తీసుకుంటా. క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను డివ్ కూడా ఒక క్లాస్ నేమ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నా. క్లాస్ నేమ్ తీసుకుని నేను ఇక్కడ లోగో అని చెప్పి తీసుకుంటా. ఇది నా పోర్ట్ఫోలియో అనేది ఒక లోగో అనమాట. మీరు వేరేది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అక్కడ నువ్వు ఇమేజెస్ కింద కూడా నువ్వు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ డివ్ అనే ట్యాగ్కి నేను క్లాస్ నేమ్ వచ్చేసి లోగో అని యాడ్ చేశాను. ఇక్కడ నేను అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా క్లాస్ నేమ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చి ఇక్కడ నేను ఇవన్నీ మనకి హోమ్, అబౌట్, ప్రాజెక్ట్, స్కిల్స్ అండ్ కాంటాక్ట్స్ అనేవి లింక్స్ కింద ఫామ్ అవుతాయి కదా. నేను లింక్స్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను క్లాస్ నేమ్ అనేది nav లింక్స్ అని చెప్పి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఒకవేళ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది చేంజ్ చేసి స్టైలింగ్ అనేది ఇవ్వాలంటే నేను ఇక్కడ క్లాస్ అనేది nav లింక్స్ అనేది యూస్ చేస్తాను క్లాస్ నేమ్. ఆర్ ఇక్కడ హెడర్లో ఉన్న పార్ట్ మొత్తం డేటా మొత్తాన్ని మార్చాలంటే నేను nav బార్ అనేది యూస్ చేస్తాం మనం. ఆర్ నేను ఓన్లీ ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది మాత్రమే యూస్ చేస్తానంటే ఇక్కడ మనం లోగో అనేది క్లాస్ నేమ్ కింద యూస్ చేస్తాం అనమాట. ఇది మనకి HTML పార్ట్. ఇప్పుడు మనం nav బార్ దానికి స్టైలింగ్ అనేది చేద్దాం అనుకున్నాం. అసలు మనకి nav బార్ అంటే ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ మనం పోర్ట్ఫోలియో తీసుకున్నాం అండ్ ఆల్సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఈ లిస్ట్ అనేవి తీసుకున్నాం. హోమ్, అబౌట్, ప్రాజెక్ట్స్ అనేవి. వీటికి మనం స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాం. స్టైలింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నువ్వు day5.cssలో నువ్వు స్టైలింగ్ అనేది చేస్తావు కదా. అక్కడ నువ్వేం చేస్తావు? ఫస్ట్ నువ్వు యూనివర్సల్ అంటే ఏంటి? స్టార్ సింబల్ని తీసుకుంటావు. స్టార్ సింబల్ని మనం దేనికి తీసుకుంటామని చెప్తా? నువ్వు తీసుకున్న మొత్తం పేజ్ మొత్తానికి స్టైలింగ్ అనేది ఇవ్వడానికి తీసుకుంటాం. ఇక్కడ నువ్వు మార్జిన్ అనేది 0 ఇచ్చుకో. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా 0 ఇచ్చుకుంటావు. ప్యాడింగ్ కూడా 0 ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను బాక్స్ సైజింగ్ ఇద్దాం అనుకుంటున్నా. బాక్స్ సైజింగ్ వచ్చేసి బార్డర్ బాక్స్ ఇస్తా. బార్డర్ బాక్స్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ నువ్వు పేజ్లోకి వెళ్తే ఇదిగోండి, ఇందాక మనకి పోర్ట్ఫోలియో ఇవన్నీ కొంచెం ఇటు సైడ్ రైట్ సైడ్కి మూవ్ అయ్యి ఉన్నాయి. బట్ నేను బార్డర్ బాక్స్ ఇచ్చేసరికి మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసింది. ఈ బార్డర్ బాక్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే నీకు మొత్తం పేజ్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ బాక్స్ సైజింగ్ అనేది ఇచ్చుకుంటాం మనం పేజ్కి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫోన్ ఫ్యామిలీ అని ఇస్తాను. ఫోన్ ఫ్యామిలీలో మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ నువ్వు ఏమన్నా అంటే నువ్వు తీసుకున్న టెక్స్ట్ని డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. నేను ఏదో ఒకటి తీసుకున్నా, టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పి ఫోన్ ఫ్యామిలీ తీసుకున్నా. నెక్స్ట్ నేను బాడీకి స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. బాడీకి ఇచ్చి ఇక్కడ నేను డాట్ ఎందుకు పెట్టలేదనంటే ఇక్కడ మనకి బాడీలో క్లాస్ నేమ్ అని చెప్పి యాడ్ చేయాలి. సో అందుకని నేను ఇక్కడ డాట్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బాడీలో బ్యాక్గ్రౌండ్ అని చెప్పి తీసుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుని నేను ఇక్కడ బ్లాక్ తీసుకుంటా. ఓకేనా. ఈ బాడీ అంటే ఏంటో చూద్దాం. బాడీ తీసుకున్న తర్వాత చూసారా ఇక్కడ మొత్తం మన వెబ్ పేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది.
నేను బ్లాక్ కలర్లో తీసుకున్నా. తర్వాత నేను కలర్ అనేది వైట్ తీసుకుంటా. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కలర్లో మనకి వైట్లో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. వైట్ కలర్లో పోర్ట్ఫోలియో, మనం తీసుకున్న లిస్ట్లో హోమ్, అబౌట్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకు వైట్ కలర్లో వచ్చాయి. ఎందుకు వైట్ కలర్లో వచ్చాయంటే నువ్వు ఈ బాడీ మధ్యలోనే కదా నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసావు. ఆ బాడీలోనే కదా నీకు హోమ్, అబౌట్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే నీకు అది వైట్ కలర్లో వచ్చిందనమాట. నెక్స్ట్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ సెక్షన్ని స్టైలింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. అంటే ఏంటి, హెడర్ సెక్షన్ని. హెడర్లో మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, నా బార్ అని చెప్పి ఇచ్చుకున్నాం. నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ క్లాస్లో మెన్షన్ చేసాం కాబట్టి డాట్ అని చెప్పి నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇలా ఫ్లవర్ బ్రషెస్ అనేవి ఓపెన్ చేస్తా. చేసిన తర్వాత నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చుకుంటా. డిస్ప్లేలో మనకి ఫ్లెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూసారా, ఇవి కొంచెం ఇటు సైడ్ మూవ్ అయినాయి. ఏంటి, మనం తీసుకున్న హోమ్, అబౌట్ ఇందాక పోర్ట్ఫోలియో కింద ఉండేది, బట్ రైట్ సైడ్కి మూవ్ అయినాయి అనమాట. నెక్స్ట్ దీన్ని నేను లైన్గా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ వెర్టికల్ షేప్లో ఉన్నాయి కదా, నేను దీన్ని హారిజంటల్ డేటా కింద మారుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకున్న తర్వాత జస్టిఫై కంటెంట్ అని చెప్పి తీసుకుంటాం. అందులో ఏంటి, ఒకదానికి స్పేసెస్ అనేవి ఇద్దాం అనుకుంటున్నాం. సో స్పేస్ బిట్వీన్ అని చెప్పి తీసుకుంటాం. స్పేస్ బిట్వీన్ తీసుకున్నాక ఇది ఇటు సైడ్ మూవ్ అయిపోయింది, మొత్తం కార్నర్స్కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటి, నాకు ఇది మధ్యలోకి రావాలి. ఇలాగా మధ్యలోకి రావాలంటే ఏం చేద్దామో చూద్దాం. అలైన్ ఐటమ్స్ అనే దాంట్లో మనకి బేస్ లైన్, సెంటర్, ఎండ్ అని చెప్పి ఉంటాయి. నేను సెంటర్ అనే దాన్ని తీసుకున్నాను అనుకోండి, నా డేటా మొత్తం ఇదిగోండి కరెక్ట్గా ఇందాక పైకి అతుకుపోయింది పోర్ట్ఫోలియో అనేది, బట్ ఇప్పుడు సెంటర్కి వచ్చింది అనమాట. సో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సెంటర్గా, అంటే మనం తీసుకున్న టెక్స్ట్ని సెంటర్ పొజిషన్లో ఇవ్వడానికే మనం అలైన్ ఐటమ్స్ అనేవి సెంటర్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్యాడింగ్లో 1 REM అండ్ ఆల్సో 2 REM అనేది మెజర్ చేసుకొని ఇచ్చుకున్నాం. దీనివల్ల మనకు చేంజెస్ ఏమి వచ్చినాయో చూద్దాం. ఇంకొంచెం స్పేసింగ్ అనేది తగ్గింది. అంటే ఏంటి, బార్డర్కి అండ్ ఆల్సో కంటెంట్కి మధ్యన స్పేసింగ్ అనేది తగ్గింది. నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్, నేను నావ్ బార్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా. మనం వీటిలో కలర్స్లో ఇలా హ్యాష్ సింబల్స్ వాడి నువ్వు ఏదైతే కలర్ తీసుకోవాలనుకుంటున్నావు అది తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1E అని చెప్పిస్తా. అంటే ఏంటి, నాకు బ్లాకే అనమాట. నువ్వు అలా బ్లాక్ అయినా టైప్ చేయొచ్చు. అండ్ ఆల్సో హ్యాష్ సింబల్స్లో నీకు ఒక కోడ్ అనేది ఉంటుంది. గూగుల్లో టైప్ చేస్తే మనకి సెర్చ్ చేస్తే మనకి కోడింగ్ ఆ కోడ్ భాషలో వస్తుంది అనమాట. నేను అక్కడ బ్లాక్ అనేది ఇచ్చుకున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చుకున్నా. ఇక్కడ చూస్తే చూడండి మన పేజ్లో ఈ నావ్ బార్కి మనం ఎక్కడైతే నావ్ బార్ సెక్షన్ మార్చాలనుకున్నామో ఆ నావ్ బార్కి వెనక షేడ్, అంటే డార్క్ షేడ్కి కొంచెం లైట్ షేడ్లో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ డేటా మొత్తం నాకు ఆ బార్డర్లో, అంటే ఆ బాక్స్లోనే ఉంది కదా. చూడండి, హోమ్ నుండి కాంటాక్ట్ వరకు ఈ డబ్బాలోనే ఉంది. అండ్ ఆల్సో పోర్ట్ఫోలియో కూడా అందులోనే ఉంది. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ ఇచ్చుకుంటా. నెక్స్ట్ పొజిషన్ కూడా నేను ఆల్రెడీ మనకి చెప్పాను ఇందాక వీడియోలో. ఫిక్స్డ్ అని చెప్పి తీసుకున్నా. ఫిక్స్డ్ అంటే ఏంటంటే నువ్వు మూవ్ చేసినా సరే నీకు అది కదలదు అనమాట. ఫిక్స్డ్లో ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను విత్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. విత్లో ఇక్కడ 100% అని చెప్పి నేను తీసుకుంటా. అప్పుడు నీకు ఎలా వచ్చింది, ఇదిగోండి మళ్ళీ కార్నర్కి వచ్చేసింది చూసారా. ఓకే, నెక్స్ట్ నేను టాప్, అంటే టాప్ అనేది నేను 0% కింద తీసుకుంటా. అంటే లెఫ్ట్ కూడా 0 అనే తీసుకుంటా. ఇక్కడ నీకు కావాల్సినట్టు నువ్వు మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల నీకేమి ఇబ్బంది లేదు. ఓకేనా, ఇదిగోండి చూడండి ఈ నావ్ బార్లోనే అండ్ ఆల్సో లైట్ కలర్ బ్లాక్ షేడ్లో నేను ఈ డబ్బా మొత్తంలో నేను ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టేసుకున్నాను. దాని కింద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చుకున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను స్టైలింగ్ చేయాల్సింది ఏంటంటే, నాకు ఇప్పుడు హెడర్ సెక్షన్లో ఉన్న డేటాను మొత్తం తీసేసుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ స్టైలింగ్ ఏంటి, లోగో, ఈ పోర్ట్ఫోలియో దాన్ని నేను స్టైలింగ్ చేసుకోవాలనుకున్నా. ఆ పోర్ట్ఫోలియోకి మన క్లాస్ నేమ్ అనేది ఏమి ఇచ్చుకున్నాం, లోగో అని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాట్ లోగో అని చెప్పి నేను దీనికి స్టైలింగ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫోంట్ సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను తీసుకున్న పోర్ట్ఫోలియో అనే సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు 1.REM అని చెప్పి ఇచ్చుకున్నా. ఇక్కడ నువ్వు పేజ్లోకి వెళ్తే ఇదిగోండి నీకు సైజ్ అనేది కొంచెం పెరిగింది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా, ఫోంట్ వెయిట్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను సైజ్తో పాటు. దాన్ని నేను ఏం చేస్తానంటే బోల్డ్, ఇదిగోండి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకొంచెం థిక్గా, అదిగోండి ఇక్కడ నీకు కనిపించింది కదా పోర్ట్ఫోలియో అనేది ఇంకొంచెం థిక్గా బోల్డ్గా మనకి వచ్చిందనమాట. నెక్స్ట్ నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తా, కలర్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనం ఏం చేద్దాం, కలర్ అనేది కొంచెం లైట్ షేడ్లో ఇస్తే కనిపిస్తుందేమో, చూద్దాం వచ్చిందా. ఇదిగోండి పోర్ట్ఫోలియో అనేది నాకు లెమన్ గ్రీన్లో వచ్చింది. నేను కలర్ అనేది దీన్ని మార్చా. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు నాకు ఇది నేను ఇక్కడ ఏం తీసుకున్నా, మొత్తం క్యాపిటల్లోనే తీసుకున్నాను కాబట్టి నాకు అప్పర్ కేస్ అనేది ఉంది. ఒకవేళ నేను టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది దేనికి వాడతామో నేను చెప్తాను మీకు చూడండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది నీకు ఇక్కడ క్యాపిటలైజ్ క్యారెక్టర్లో కావాలంటే క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి, లోయర్ కావాలంటే లోయర్. ఇందాక మనకి క్యాపిటల్స్లో ఉన్నాయి కదా, ఇప్పుడు నేను దీన్ని లోయర్ చేస్తా. చూడండి మనకి పోర్ట్ఫోలియో అనేది లోయర్లోకి వచ్చింది, బట్ మనకు అవసరం లేదు కదా అది.
ఆల్రెడీ నాకు క్యాపిటల్లోనే ఉంది. సో అందుకే నేను ఇది ఉంచేసాను అనమాట. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది నేను యూస్ చేయాల. ఓకేనా. ఇప్పుడు మనకి లోగో కూడా సెట్ అయిపోయింది. నేను అనుకున్న కలర్ తీసుకున్నాను, ఫోన్ సైజ్ని మార్చుకున్నాను, ఫోన్ వెయిట్ని మార్చుకున్నాను, అంతా ఓకే. నెక్స్ట్ నేను దేన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు యూఎల్ అంటే ఇందులో ఉన్న లిస్ట్స్ని నేను సరిగ్గా ఆర్డర్లో పెడదాం అనుకున్నా. ఇక్కడ చూస్తే చూడండి ఇదంతా కార్నర్ చివరికి వెళ్ళిపోయి సరిగ్గా ఆర్డర్లో లేదు. నేను ఇక్కడ ఇలా స్పేసింగ్ అనేది హారిజంటల్లో ఇద్దాం అనుకుంటున్నాను డేటా. అప్పుడు నేను ఏది మార్చుకోవాలి, ఇక్కడ నావ్ లింక్స్ అనేది నేను స్టైలింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడు నేను నావ్ లింక్స్ని కాపీ చేసి ఇక్కడ కిందకి వెళ్ళి డాట్ పెట్టి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను లిస్ట్ స్టైల్ని నేను నన్ననే ఇచ్చుకున్నాను. తర్వాత ఏం చేస్తానంటే డిస్ప్లేని నేను దీన్ని ఫ్లెక్స్ అని ఇచ్చుకుంటా. అప్పుడు మీకు ఫ్లెక్స్ అనేది దేనికి యూజ్ అవుతుందో అర్థమవుతుంది చూడండి. ఇదిగోండి ఫ్లెక్స్ అనేది యూజ్ చేయడం వల్ల నువ్వు ఆ లిస్ట్ని హారిజెంటల్గా వచ్చింది అనమాట. ఇంకా వెర్టికల్గా ఉన్న డేటా మొత్తం హారిజెంటల్గా వచ్చింది. బట్ ఇవేంటి హోమ్ అబౌట్ ప్రాజెక్ట్ ప్రతిదీ అతికిపోయాయి. నేను దీనికి స్పేసింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. స్పేసింగ్ అనేది ఇద్దాం అనుకుంటే నువ్వు ఇక్కడ గ్యాప్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను గ్యాప్ అనేది ఇచ్చుకుంటా. గ్యాప్ అనేది ఇచ్చుకుని దీనికి నేను 2 REM అని చెప్పి ఇచ్చుకుంటా. ఇప్పుడు చూడండి నీకు స్పేసింగ్ అనేది కొంచెం పెరిగింది కదా. ఇదిగోండి ఇందాక అతుక్కుపోయిన నేమ్స్ అన్ని కొంచెం స్పేసింగ్ అనేది అంటే గ్యాప్ అనేది పెరిగింది. ఇప్పుడు ఆల్సో ఓకే. ఇప్పుడు నేను ఇది కూడా నేను స్టైలింగ్ అనేది చేసేసుకున్నా నావ్ లింక్స్ కూడా. ఇప్పుడు ఓకే ఈ సెక్షన్కి అయిపోయింది. బట్ నావ్ లింక్స్లోని లిస్ట్కి కూడా అంటే వీటికి కూడా నేను సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డాట్ నావ్ లింక్స్ అని చెప్పించుకుంటావు లిస్ట్స్కి. అంటే ఎల్ఐ నువ్వు తీసుకున్న లిస్ట్కి తీసుకుంటావు కాబట్టి ఎల్ఐ అని చెప్పించుకుంటావు. దాంట్లో నేను ఫోన్ సైజ్ దీనికి కూడా నేను కొంచెం అంటే హోమ్కి డిస్ప్లేకి వీటికి కూడా నేను ఫోన్ సైజ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. కాంటాక్ట్ ఇవి అన్నీ కొంచెం థిక్గా కనిపించడానికి 1.2 REM అని చెప్పి ఇచ్చుకున్నా. ఇప్పుడు చూస్తే కొంచెం థిక్గా మనకి వచ్చిందనమాట. అండ్ ఆల్సో కర్సర్ అంటే ఏంటి నేను ఇలా హోమ్లోకి వెళ్ళగానే నాకు కర్సర్ సింబల్ అనేది కనిపించాలి. అంటే ఏంటి యారో ఇదిగోండి యారో సింబల్ అనేది కొంచెం పాయింట్ అవుట్ చేసి కనిపించాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే కర్సర్ సింబల్ అనేది నువ్వు యూస్ చేస్తావు. కర్సర్లో పాయింటర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీ వెబ్ పేజ్లోకి వెళ్ళగానే హోమ్ మీద క్లిక్ చేస్తే చూడండి నీకు కర్సర్ సింబల్ అనేది వస్తుంది చూసారా. ఇదిగోండి హోమ్ అబౌట్ మళ్ళీ ఇందులోకి వెళ్తే నీకు యారో మార్క్ వస్తుంది. మళ్ళీ హోమ్ మీద పాయింట్ చేస్తే పాయింటర్ సింబల్ వస్తుంది. సో అదే మనకి కర్సర్ అనే దానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సిషన్స్. ఈ ట్రాన్సిషన్స్ అంటే నేను మీకు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తా. కలర్స్ అనమాట. ఇందులో నేను కలర్ అనేది ఒకటి ఇచ్చుకుని ఇది నాకు ఒక 0.3 సెకండ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి ఇచ్చుకుంటా ఈజ్ అని చెప్పి. ఇది దేనికి యూజ్ అవుద్ది అంటే నువ్వు ఇలా వెళ్ళగానే ఇక్కడ మనం ఏమైనా కలర్స్ మార్చుకుంటే అది యూజ్ అవుతుంది. నేను ఇది అడ్వాన్స్డ్ టాపిక్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఇది అంత అవసరం లేదు. సో ట్రాన్సిషన్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. నీకు పాయింటర్ అనేది యాడ్ చేసావు అండ్ హోమ్కి కాంటాక్ట్ వీటికి ఫోన్ సైజ్ని కూడా మనం ఇంక్రీజ్ చేసామన్నమాట. ఇప్పుడు హోవర్ ఇవన్నీ నేను అడ్వాన్స్డ్ సిఎస్ఎస్లో మనం డిస్కస్ చేసుకుందాం. హోవర్ అంటే ఏంటంటే నువ్వు దీని మీద క్లిక్ చేయగానే వేరే కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. స్కిల్స్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉంది. నువ్వు స్కిల్స్ మీద పాయింట్అవుట్ చేస్తే నీకు ఆ వైట్ కలర్ కాస్త నువ్వు ఇచ్చిన కలర్ అనేది నీకు చేంజ్ అవుద్ది అనమాట. హోవర్ అంటే మనకి అది మీనింగ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ పైన ఉన్న డేటాని మొత్తాన్ని మనం నావ్ బార్ అని అంటాం. పోర్ట్ఫోలియోని అబౌట్ని ప్రాజెక్ట్స్ని స్కిల్స్ని అండ్ ఆల్సో కాంటాక్ట్స్ని మనం నావ్ బార్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏంటి ఈ పోర్ట్ఫోలియో అనేది నీకు హెడ్డింగ్. ఇక్కడ మనం ఆల్రెడీ నోట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా. నీకు నోట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఇక్కడ మనం నోట్స్ చూసుకుంటామంటే నీకు హెడర్ అనేది నావ్ బార్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసేసుకున్నాం. ఇక్కడ చూస్తే కోడ్లో నీకు హెడర్లో నావ్ బార్ అనేది హెడర్లో మనం పోర్ట్ఫోలియో అని ఇచ్చుకున్నాం. హెడర్ అంటే ఏంటి అసలు ఈ మధ్యలో నావ్ బార్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. హెడర్ అంటే ఏంటి నువ్వు తీసుకున్న టైటిల్ కానీ లోగో కానీ ఉండడానికి హెడర్ అనేది యూస్ చేస్తావు. అంటే ఇదిగోండి ఇది ఈ వెనకాల మనకి లైట్ కలర్ సింబల్లో ఉంది కదా అది మనకి హెడర్ అనమాట. ఆ హెడర్లో నువ్వు కలర్ అనేది ఇచ్చుకున్నావు అంటే కొంచెం లైట్ బ్లాకిష్. అందులో నువ్వు డేటా తీసుకున్నావన్నీ అంటే నావ్ బార్లో తీసుకున్న ప్రతి డేటాని నీకు ఇక్కడ నావ్ బార్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నీకు హోమ్ అబౌట్ ప్రాజెక్ట్ స్కిల్స్ కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మనం నావ్ బార్ అని అంటాం. ఇందులో నీకు టాపిక్ డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటి హెడర్ అయిపోయింది నావ్ బార్ అయిపోయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెక్షన్ అంటే ఏం లేదు భయ్య. సెక్షన్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ చూడండి. గ్రూప్స్ రిలేటెడ్ కంటెంట్ ఇటు మీనింగ్ఫుల్ సెక్షన్. అసలు గ్రూప్స్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు క్రోమ్లోకి వెళ్తే ఇక్కడ నీకు హోమ్ అనేది ఒక గ్రూప్ రిలేటెడ్ కంటెంట్. అబౌట్ అస్ అంటే నీ గురించి అనేది ఒక గ్రూప్ రిలేటెడ్ కంటెంట్. ప్రాజెక్ట్స్ అనేది ఒక సెక్షన్. స్కిల్స్ అనేది ఒక సెక్షన్. కాంటాక్ట్ అనేది ఒక సెక్షన్. సో దేని గురించి దానికి క్లియర్ కట్గా నీకు మీ అర్థం కావడం కోసం నువ్వు సెక్షన్ అనేది యూస్ చేస్తావు. సపోజ్ ఇక్కడ నేను అబౌట్ అని చెప్పి యూస్ చేసి నేను ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేస్తాను అబౌట్ అస్ అని చెప్పి. దాన్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నేను హెడర్ కిందకు వచ్చేసి నేను ఇక్కడ సెక్షన్ అని ఇచ్చుకుంటాను. ఇదిగోండి సెక్షన్ అని చెప్పి క్లోజ్ ట్యాగ్ చేస్తాను. చేసి మధ్యలో నేను H2 అని చెప్పించుకుని అబౌట్ అస్ అని చెప్పి ఇచ్చుకుంటాను. అంటే నా గురించి మన గురించి అని చెప్పి ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ నేను పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. ఐ యామ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ with
ఓవరాల్ సిజిపిఏ ఆఫ్ 9.45 అని చెప్పి ఇచ్చుకున్నాం. ఇది మనకి అంటే ఏంటి, నా గురించి నేను ఇక్కడ రాసుకున్నా. ఇది మనకి సెక్షన్ అనమాట. ఇక్కడ నీకు అవుట్పుట్లో చూస్తే ఇక్కడ నీకు ఏం యాడ్ అవ్వలేదు. చూద్దామా ఎందులో తప్పు చేసాం. ఓకే, ఏం తప్పు చేయలేదు మనం. ఇక్కడ యాక్చువల్గా మనం స్టైలింగ్ అనేది ఇచ్చుకోవాలా. ఇక్కడ స్టైలింగ్ అనేది నీకు యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ వెనక నీకు డేటా తీసుకున్న సెక్షన్ డేటా కనిపించాలి. బట్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కాస్త మొత్తం కంప్లీట్ బ్లాక్ ఇచ్చేసాం కాబట్టి ఈ టెక్స్ట్ కూడా మొత్తం బ్లాకే కాబట్టి అందులో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు మనం సెక్షన్కి స్టైలింగ్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనం క్లాస్ నేమ్ అనేది చెప్పి ఒకటి ఇచ్చుకుందాం. క్లాస్ నేమ్ అని చెప్పి నేను సెక్ అని చెప్పి సెక్షన్ అని చెప్పి ఇచ్చుకున్నాను. ఇక్కడ బూత్లో ఉంది సెక్షన్. దీన్ని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసి నేను ఇక్కడ డాట్ అని పెట్టి సెక్షన్కి కలర్ అనేది ఇచ్చుకుంటా. కలర్ ఏమి ఇచ్చుకుందాం, వైట్ అని ఇచ్చుకుందాం. ఇక్కడ మనం చూద్దాం డేటాని, ఇంకా కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ కాస్త వైట్ అని ఇస్తాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా కనిపించట్లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా చేంజ్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసి కలర్ అనేది నేను వైటే ఇస్తా. వైట్ ఇచ్చి ప్యాడింగ్ చేద్దాం. ఏమన్నా పైకి కానీ వెళ్ళిపోయిందేమో అని చెప్పి ప్యాడింగ్ ఇచ్చుకుని చూద్దాం. ప్యాడింగ్ నేను 50 పిక్సెల్స్ అని చెప్పి ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకు మనకి కనిపించలేదంటే ఈ వెనక నాపర్ వెనక్కి వెళ్ళిపోయింది నువ్వు తీసుకున్న డేటాని. సో అందుకే నువ్వు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ వెనకున్న డేటా నీకు కిందకి అంటే కింద తీసుకున్న పేజ్లోకి నీకు మూవ్ అయింది అనమాట. అది మనకి ఇక్కడ ఇష్యూ. ఓకేనా. మార్జిన్ టాప్ అంటే మార్జిన్ టాప్ ఇవ్వగానే నీకు పైన స్పేసింగ్ అనేది కొంచెం తగ్గుద్ది. నేను ఇక్కడ 100 పిక్సెల్స్ అని చెప్పి యాడ్ చేస్తా. అప్పుడు చూడండి ఇంకా కొంచెం కిందకి దిగింది మార్జిన్ టాప్ యూస్ చేయడం వల్ల. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా సెక్షన్ అనేది. ఇదిగోండి, సెక్షన్ అంటే ఏం లేదు, మనం తీసుకున్న డేటాను గ్రూప్ చేయడం. అంటే ఇది అబౌట్ అనేది ఒక సెక్షన్, హోమ్ అనేది ఒక సెక్షన్, ప్రాజెక్ట్స్ అనేది ఒక సెక్షన్. దీనికి మనం సెక్షన్స్ అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్. ఆర్టికల్స్ అనేవి మనకి బ్లాగింగ్లో యూస్ చేస్తామండి. బ్లాగింగ్స్లో యూస్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే, దీనికి ఏం లేదు. ఇది కూడా నువ్వు ఆర్టికల్ అని యూస్ చేసి నువ్వు ఏమైనా కంటెంట్ రాయాలనుకుంటే అందులో వాడతాం. దీన్ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇందులో నేను ఇక్కడ H2 అని చెప్పి బ్లాగ్ పోస్ట్ అని చెప్పి ఏదైనా ఇచ్చుకుంటా. ఇచ్చుకొని ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఇచ్చుకోవాలనుకుంటా. హే గాయ్స్ వాట్సాప్ అని చెప్పి ఇచ్చుకున్నా. ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుందా లేదో చూద్దాం. డేటా ఇదిగోండి ఆల్రెడీ కనిపిస్తుంది. బ్లాగ్ పోస్ట్ అని చెప్పి మనం స్టైలింగ్ అనేది ఇచ్చుకుంటే ఇంకా ఇంకా క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఏమని ఇచ్చుకుందాం, క్లాస్ నేమ్ తీసుకుని ఆర్టికల్ అనే ఇచ్చుకుంటాను నేను. దీన్ని నేను సేమ్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. డాట్ అని చెప్పి ఇక్కడ తీసుకుని ఇక్కడ ఏం చెప్తాం, కలర్ అనేది మారుద్దాం. బిస్కెట్ కలర్ ఏదో ఇచ్చుకుందాం. ఇక్కడ నీకు టెక్స్ట్ చూడండి బిస్కెట్ కలర్లో మారిందనమాట. ఇక్కడ నీకు ఆర్టికల్ అంటే ఏం లేదు. డెఫినేషన్ చూస్తే రిప్రజెంట్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్ లైక్ బ్లాగ్ పోస్ట్. బ్లాగ్ పోస్ట్ లాగా నీకు సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్ అనేది నీకు ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆర్టికల్కి సెక్షన్కి పెద్ద తేడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్. ఫూటర్లో ఏం చేస్తామంటే నువ్వు ఈ ఫూటర్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, కాపీరైట్ కంటెంట్ కానీ, ఆర్ లింక్స్ అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, ఆర్ నీ ఛానల్ అంటే టెలిగ్రామ్ లింక్ కానీ యాడ్ చేయాలనుకుంటే మనం ఇందులో యాడ్ చేస్తామన్నమాట. అది ఎలా యాడ్ చేయాలో కూడా ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. ఇక్కడ నువ్వు day5.htmlలోకి వెళ్ళి ఇక్కడ నువ్వు ఫూటర్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ నొక్కగానే ఈ మధ్యలో నువ్వు డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పారాగ్రాఫ్ తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ ఏదో పెట్టుకుందాం 2025 అని చెప్పి తీసుకుని కోలిరెడ్డి దీక్షిత అని చెప్పి తీసుకున్నా. ఓకేనా. దీనికి నేను ఇక్కడ వైన్ పెట్టి కాంటాక్ట్ అని చెప్పి తీసుకుని ఇక్కడ నేను లింక్ అనేది అంటే లింక్ లాగా ఒకటి నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు లింక్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఏం చేస్తాను, యాంకర్ ట్యాగ్ని యూస్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ తీసుకుని HREF అని చెప్పి తీసుకుంటా. మెయిల్ టు అని చెప్పి మెయిల్ లాగా తీసుకుంటా. ఇక్కడ DP సంథింగ్ ఏదో ఒకటి ఇలా తీసుకుంటున్నాను అనమాట. మెయిల్ని తీసుకుని @gmail.com అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఓకేనా. ఇది నీకు పారాగ్రాఫ్. ఇది నీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. పేజ్లోకి వెళ్తే చూడండి ఇక్కడ @2025 పోలిరెడ్డి దీక్షిత పోలిరెడ్డి అని వచ్చింది. ఇక్కడ నీకు ఏంటి కాంటాక్ట్లో నీకు డేటా అనేది ఎందుకు రాలేదో చూద్దాం. దీనికి ఓకే, ఎందుకు రాలేదంటే ఇక్కడ నీకు యాంకర్ ట్యాగ్ అనేది నువ్వు క్లోజ్ చేయలేదు. ఇదిగోండి యాంకర్ ట్యాగ్ అనేది నువ్వు క్లోజ్ చేయాలి. ప్లస్ ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో నువ్వు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నా మెయిల్ అనేది ఇచ్చుకోవాలి. నువ్వు మెయిల్ అనేది నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను కదా, నేను ఇదే మధ్యలో పేస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నాకు మెయిల్ అనేది వచ్చింది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నాకు మెయిల్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే సేమ్ నువ్వు ఏమైనా సింబల్స్ ఐకాన్స్ కానీ ఇవ్వాలనుకున్నాను ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇలా యాంకర్ ట్యాగ్స్ తీసుకుని ఐకాన్స్ ఇవ్వాలన్నా దాని మీద లింక్ అనేది యాడ్ చేసుకోవాలన్నా మనం ఈ ఫోటోలో తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, సిమాంటిక్ HTMLలో హెడర్ అంటే ఏంటి, nav అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, ఫూటర్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రాక్టికల్గా కూడా చూసేసాం. ఇంకా మంచిగా కంటెంట్తో రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్ దీక్షిత పోలిరెడ్డి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.